హలో మూవీ లవర్స్. లిజోమోల్ జోస్, లాస్లియా మరియనేసన్, హరికృష్ణన్ ప్రధాన పాత్రల్లో కొత్త డైరెక్టర్ జోష్వా సేతురామన్ డైరెక్షన్లో మార్చిలో థియేటర్స్లో రిలీజ్ అయిన తమిళ్ మూవీ జెంటిల్ ఉమెన్. ఈ మూవీ ప్రజెంట్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మన తెలుగు లాంగ్వేజ్ లో కూడా అవైలబుల్ గా ఉంది. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఈ మూవీ ఒక డ్రామా థ్రిల్లర్. 1 hour 53 minutes డ్యూరేషన్ ఉన్న ఈ మూవీని మీరు నిరభ్యంతరంగా మీ ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా ఉంది, సెకండ్ హాఫ్ మాత్రం బాగుంది. ఓవరాల్ గా నాకైతే ఈ మూవీ యావరేజ్ టు అబోవ్ యావరేజ్ మూవీలా అనిపించింది. కొత్తగా పెళ్ళైన పూర్ణి తన హస్బెండ్ అరవింద్తో కలిసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటుంది. అయితే తను చెల్లిలా భావించే తన ఫ్రెండ్ ఒకరోజు తన ఇంటికి వచ్చినప్పుడు తన భర్త అరవింద్ ఆ అమ్మాయిపై కన్నేసి పూర్ణిని బయటికి పంపించి ఆ అమ్మాయితో తప్పుగా ప్రవర్తించాలని ట్రై చేస్తాడు. అప్పుడు ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ ఏంటి, ఆ ఇన్సిడెంట్ వల్ల పూర్ణి లైఫ్ లో వచ్చిన మార్పులేంటి, అసలు అరవింద్ ఏమయ్యాడనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. బ్యాడ్ స్క్రీన్ ప్లే వల్లనో ఏమో గానీ ఫస్ట్ హాఫ్ స్లోగా అనిపించినా సెకండ్ హాఫ్ ను మాత్రం మంచి స్క్రీన్ ప్లేతో హ్యాండిల్ చేసి కొత్త డైరెక్టర్ అయినా కూడా ఆడియన్స్ కి తనేం చెప్పాలనుకున్నాడో ఆ మెసేజ్ ని ప్రాపర్ గా డెలివర్ చేసి ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయడంలో డైరెక్టర్ జోష్వా సేతురామన్ ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యాడని అనిపించింది నాకైతే. మూవీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ మాత్రం మైండ్ బ్లోయింగ్. గోవింద్ వసంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొత్తగా డిఫరెంట్ గా భలే ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ మూవీ మూడ్కి తగ్గట్టుగా ఉంది. సినిమాటోగ్రఫీ కూడా బానే ఉంది. లిజోమోల్ జోస్ యాక్టింగ్ సూపర్బ్. లోస్లియా యాక్టింగ్ కూడా బాగుంది. తన పాత్ర చిన్నదే అయినా ఆ క్యారెక్టర్ లో హరికృష్ణన్ కూడా బాగానే యాక్ట్ చేశాడు. మిగతా యాక్టర్స్ కూడా తమ పరిధిలో తమ క్యారెక్టర్స్ కి న్యాయం చేశారు. ఫైనల్ గా చెప్పాలంటే ఫస్ట్ 30 minutes ని మీరు ఓపిక్ గా చూడగలిగితే మిగతా మూవీ మిమ్మల్ని ఎక్కడా డిసప్పాయింట్ చేయదని నా ఒపీనియన్. ఓటీటీలోనే కాబట్టి ఒకసారి ట్రై చేయొచ్చు. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.